చికెన్ బిర్యానీని బీట్ చేసే బిర్యానీ ఇంకోటి ఉందంటే మీరు నమ్ముతారా? ఇప్పటి వరకు భయంతోటి మీరు అస్సలు ట్రై చేయని రెసిపీ ఇదైతే. పీసెస్ అనేవి అస్సలు విరిగిపోవు. ఫిష్ తోటి బిర్యానీ, అది కూడా మామూలు బిర్యానీ అస్సలు కాదు, దమ్ బిర్యానీ. ఎంత ఈజీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చో ఈరోజు చూసేద్దాం. రైస్ కూడా పొడి పొడిగా సేమ్ రెస్టారెంట్‌లో చేసినట్టుగా చాలా బాగొస్తుంది. మంచి అరోమాతోటి. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఫిష్ పీసెస్‌ని తీసుకొని నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా తీసేసుకొని అందులోకి ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియా పౌడరు, నిమ్మరసం వీటన్నిటిని పిండేసుకొని ముక్కలన్నిటికి కూడా మసాలా పట్టేలాగా చక్కగా మ్యారినేట్ చేసుకొని ఒక్క హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనము బిర్యానీ రైస్‌ని కూడా హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి. ఇవి 2 మ్యారినేట్ అయ్యేలోపు ఇందులోకి కావాల్సిన ఒక మసాలానైతే మనం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసమైతే అల్లం, వెల్లుల్లి, పొడుగ్గా కట్ చేసుకున్న టమాటాలు ఒక 2 అండ్ ఇందులోకి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకొని స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 4 ఉల్లిపాయలతోటి బ్రౌన్ ఆనియన్స్‌ని అయితే ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ అయితే మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నిటిని కూడా ఆయిల్‌లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద తిప్పుకుంటూ ముక్క విరిగిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫిష్ పీస్ అనేది డార్క్ గోల్డెన్ షేడ్‌లోకి టర్న్ అవుట్ అయిన తర్వాత పక్కకు తీసేసుకొని రిమైనింగ్ పీసెస్ అన్నిటిని కూడా ఇలానే ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే బిర్యానీ కోసం ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేద్దాం. నేనైతే ఈ ప్రాసెస్ అంతా కూడా కుక్కర్లో చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఇంకొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. కుక్కర్ గిన్నె పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని స్పైసెస్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ గోల్డెన్ షేడ్లోకి ఫ్రై అయ్యేలోపు మనమైతే పెరుగులోకి స్పైసెస్ అన్నీ కూడా మిక్స్ చేసుకుందాం. దానికోసం అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి హాఫ్ కప్ పెరుగైతే వేసుకొని అందులో కొంచెం కారం, ధనియా పౌడరు, సాల్ట్ ఆల్రెడీ మనం పీసెస్లో అండ్ రైస్లో సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గించి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి చికెన్ మసాలా అన్నా లేదంటే మీ దగ్గర ఫిష్ మసాలా ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ డైరెక్ట్గా ప్రాసెస్ చేస్తున్నప్పుడు వేయడం కంటే కూడా ఇలా పెరుగులో కలుపుకొని వేసుకుంటే తొందరగా అబ్జర్వ్ అవుతాయి. ఆనియన్స్ అయితే గోల్డెన్ షేడ్లోకి టర్న్ అవుట్ అయిపోయాయి. మనం ఇందులోకి ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న టమాటో పేస్ట్ని అయితే వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటో పేస్ట్ మొత్తం కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి నూనె మొత్తం పైకి తేలేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలానే మనం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కర్డ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఒక 2 మినిట్స్ పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నిటిని కూడా ఇందులోకి వేసుకొని ఒక్క 10 నిమిషాల పాటు మ్యారినేట్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇందులోకి పైనుంచి కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకొని ఈ కుక్కర్ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే మనము ఇందులోకి రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. రైస్ మనం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాం కాబట్టి ఒక 10 మినిట్స్లో చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే రైస్లోకి సరిపోయేంత వాటర్ వేసుకొని అందులోకి హోల్ స్పైసెస్, కొత్తిమీర, పుదీనా, కొంచెం నిమ్మరసము లేదంటే ఒక నిమ్మ చెక్క అయినా వేసేసుకుని అందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. రైస్ అనేది మనకి అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది. రైస్ మనకి కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క 80% కుక్ అవుతే సరిపోతుంది. మనము చేతితో పట్టుకుని తుంచినప్పుడు అది ఈజీగా విరిగేలాగా ఉండాలి. అలా ఉంటే మనకి రైస్ అనేది కుక్ అయిన తర్వాత చాలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడైతే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలోకి రైస్ని అయితే షిఫ్ట్ చేసుకోవాలి. రైస్ వేసుకునే ముందు ఒక 4-5 పీసెస్ అయితే బయటకు తీసుకుని ఆ తర్వాత రైస్ని వేసుకుని ఆ రైస్ పైన మన పీసెస్ని అయితే పెట్టుకోవాలి. పీసెస్ అన్నిటిని కింద పెట్టేసుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు అండ్ తీసేటప్పుడు కూడా మన గరిటె తగిలి పీసెస్ అనేవి విడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా చేయండి. సో నెక్స్ట్ పీసెస్ అన్నీ పెట్టుకున్న తర్వాత దానిపైనుంచి కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వీటన్నిటిని వేసేసుకొని ఇంకొక లేయర్ రైస్ని కూడా వేసేసుకోవాలి. రైస్ని ఒకేసారి వేసుకోవడం కంటే కూడా ఇలా లేయర్స్గా వేసుకుంటే మనకి చాలా పొడి పొడిగా వస్తుంది. రైస్ మొత్తాన్ని కూడా నీట్గా అరేంజ్ చేసేసుకొని మళ్ళీ పైనుంచి కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం గరం మసాలాని స్ప్రింకిల్ చేసుకొని
మనము రైస్ కుక్ చేసిన వాటర్ని ఒక చిన్న గ్లాస్ అయితే పోసేసుకొని మనమైతే దమ్ పెట్టేసుకోవాలి. ఆవిరి బయటకు రాకుండా మంచిగా కవర్ చేసుకుని దానిపైన ఏదైనా వెయిట్ ఉండే వస్తువుని ఫస్ట్ ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద, ఆ తర్వాత 5 మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద పెట్టుకుని వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసి ఆ తర్వాత ఓపెన్ చేస్తే మన వేడి వేడి ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తేనే అర్థమైపోయి ఉండాలి అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మన ఫిష్ బిర్యానీ అయితే. నేను ఇక్కడ ఒక్కొక్క స్పూన్ తోటి తీసి చూపిస్తాను చూడండి. ఫిష్ అనేది అస్సలు విరిగిపోదు, పర్ఫెక్ట్గా వస్తుంది. రైస్ కూడా ఫిష్ ఫ్లేవర్ పట్టడం వల్ల అనుకుంటా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. మీకు ఇలా స్పూన్తో సర్వ్ చేసుకుంటున్నప్పుడు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే ఒక పెద్ద గిన్నె ఏదైనా తీసుకొని అందులోకి బిర్యానీ మొత్తాన్ని కూడా షిఫ్ట్ చేసేసుకొని అప్పుడు ఈజీగా సర్వ్ చేసుకోండి. ఇంత టేస్టీ బిర్యానీని అయితే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ మీద ఒక లుక్ వేసి ఉంచండి. బాయ్ బాయ్.